హ్యాపీ బర్త్డే టు యూ. నచ్చిందా స్వీట్ అన్నం? ఇది పులిహార పెట్టన్నా? అమ్మమ్మ చేసింది. ఓకేనా? మంచి ఆయుధ ఆరోగ్య ఐశ్వర్యాలు ఇస్తాం. ఫస్ట్ పప్ప నొక్కాలి. హ్యాపీగా ఉంది ఈసారి మంచిగా అనుకునే అన్ని జరగాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. డబ్బులు ఇస్తుంది తీసుకో. హలో ఎవ్రీవన్, మేమైతే ఈశాన్ బర్త్డే అయితే ఎవ్రీ టైం సమ్మర్ హాలిడేస్లోనే వస్తుందండి. అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అయినా నానమ్మ వాళ్ళ ఇంట్లో అయినా జరుగుతుంది. ఈసారి అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అయిందనమాట. అంటే అక్కడక్కడే ఉంటాం కాబట్టి అక్కడో ఇక్కడో ఉన్న చోట జరుగుతుంది. ఇంకా ఈసారి మాత్రం కొంచెం సింపుల్గానే బర్త్డే పార్టీ అయితే చేసామండి. అక్కడే మా చిన్నత్తయ్య వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళ ఇంటికి కూడా తీసుకొని వెళ్ళి ఆ కాళ్ళు అయితే మొక్కిచ్చాను. కానీ అంత వీడియో అయితే తీయలేదు. ఇంకా ఆ తర్వాత అయితే అత్తయ్య మామయ్య అయితే మా ఇంటి దగ్గరలో ఉన్న గుడికి అయితే వెళ్ళారు. ఖమ్మంలో ఇది సుబ్బులోడి తోట అంటారు. అందులో ఆ శివుడి గుడి అనమాట. చాలా బాగుంటుంది. అందులో అన్ని దేవుళ్ళు ఉంటారండి. ఆల్మోస్ట్ చాలా బాగుంది పెద్దగా గుడి. ఫస్ట్ బర్త్డేకి వెళ్ళాము, మళ్ళీ వీడి 9th బర్త్డేకి వెళ్ళాము అనమాట ఇదే గుడికి. చాలా బాగుంటుంది గుడి మాత్రం. ఇంకా వాడు చూడండి. అండ్ మా మామయ్య బర్త్డే కూడా అదే రోజు అండి, ఈశాన్ది అండ్ వాళ్ళ తాతయ్యది సేమ్ డే అనమాట. చూడండి ఎలా చేస్తున్నాడు వాళ్ళ తాతయ్యని. హ్యాపీ బర్త్డే మామయ్య. అట్లా వస్తున్నాడు, మీరు చూడనట్టు ఉండండి. హ్యాపీ బర్త్డే చెప్పు తాతయ్యకి. పాప ఏంటి అలా వాడికి అది వాడికి. మేమైతే గుడి నుండి స్టార్ట్ అయిపోయామండి. యాక్చువల్ కొత్తింటికి వెళ్ళాం. నేను నెక్స్ట్ వీడియోలో అది అప్లోడ్ చేస్తాను. కొత్తింటి నుండి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట. ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే ఆ డే అయితే ఉన్నాము. మధ్యాహ్నం అయితే మేము రెస్టారెంట్కి వెళ్ళామండి. రెస్టారెంట్లో చేసామన్నమాట ఈసారి బర్త్డే పార్టీ. యాక్చువల్గా అయితే వాడు 2 బర్త్డేస్ చేయాలి అన్నాడు. బెంగళూరులో ఒకటి, ఖమ్మంలో ఒకటి, ఫ్రెండ్స్ తోటి ఒకటి, ఫ్యామిలీతో ఒకటి అన్నాడు. బట్ ఇంకా ఫ్యామిలీతోనే జరిగింది ఆ రోజు అయితే. ఫ్రెండ్స్తో ఇక్కడికి వచ్చాక చేయాలన్నాడు, బట్ అదైతే చేయలేదు మేము. అండ్ ఖమ్మంలో జరిగిన బర్త్డే పార్టీ అనమాట. ఇంకా అందులో మా అమ్మ వాళ్ళు, మా పిన్ని వాళ్ళు అండ్ మా అత్తయ్య వాళ్ళు, మా చిన్నత్త గారు వాళ్ళు అయితే అటెండ్ అవ్వలేదు. ఇంకో ఫంక్షన్ ఉందని వెళ్ళారు. వాళ్ళ పిల్లలు వచ్చారనమాట. అండ్ మా కజిన్ శైలు వాళ్ళు వచ్చారు. ఇంకా బేసిక్ ఫ్యామిలీతోటే అయితే వీడి బర్త్డే అయితే జరిగింది. కినారా రెస్టారెంట్లో అయితే బుక్ చేసుకున్నాం అనమాట. ఇంకా అందులోకి వెళ్ళి అయితే లంచ్ చేసేసామన్నమాట. అక్కడే కేక్ కటింగ్ కూడా చేసేసాము. బాగున్నాయి స్పైసీగా. బాగుందా? బాగాలేదా? ఏమైంది అసలు? తిననన్న తినలే. హలో హలో పిన్ని. హలో బాబాయ్. ఇంకా లేట్ అవుతుందని ఇప్పుడే స్టార్ట్ చేసాం. హలో అశక్క, మా వీడియోకి హాయ్ చెప్పండి. హలో ఇషాన్, హ్యాపీ బర్త్డే. ఓకేనా ఇషాన్? ఇప్పుడు ప్రూఫ్ ఉందా? నువ్వు మధ్యలో మేము ఇక్కడ
బర్త్డే పార్టీ అయితే స్టార్ట్ అయిపోయిందండి. కొంచెం ముందుగానే మమ్మీ వాళ్ళు రావడానికి లేట్ అయిందని అయితే కొన్ని స్టార్టర్స్ స్టార్ట్ చేసాము. ఆ తర్వాత వచ్చేసారు, ఇంకా కేక్ కటింగ్ అయితే చేసేసామన్నమాట. కేక్ అయితే ఇంకా అందరూ తినిపించేశారండి. ఇంకా సింపుల్గా అయితే వాడి బర్త్డే అయితే ఇలా జరిగింది. వీడు అనుకున్నవన్నీ ఎప్పుడు జరగాలి, వీడు హ్యాపీగా హెల్దీగా వెల్దీగా ఉండాలని నేనైతే ఎప్పుడు కోరుకుంటాను. ఇంకా లంచ్ అయితే చేసేసి మేమైతే కొంచెం ఫన్ అంటే ఆల్మోస్ట్ ఒక 2 to 3 hours అయితే అక్కడే స్పెండ్ చేసాము. ఇంకా కేక్ కటింగ్ అయిపోయింది, లంచ్ చేసామన్నమాట. ప్రశాంతంగా లంచ్ చేసి నెక్స్ట్ మళ్ళీ మేము అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈవినింగ్ మా మామయ్య బర్త్డే సెలబ్రేట్ చేసామన్నమాట. యాక్చువల్లీ ఈవినింగ్ షుగర్లెస్ కేక్ ఆర్డర్ చేసాము. ఇక్కడ మల్బరీస్ ఉన్నాయండి అత్తయ్య వాళ్ళ ఇంటి ఎదురుగానే చెట్టుకి. ఇంకా అవైతే ఈవినింగ్ చూపిస్తే అత్తయ్య అయితే కోస్తున్నాం అనమాట. మేము అదే వీడియో తీసాను నేను. కొన్ని చైల్డ్ చేతిలో ఉన్నాయి. ఎంత డార్క్ ఉంటే అంత బెటర్. అంత బాగుంది. చూసారు కదా ఎంత బాగున్నాయో అండి. 2 చెట్లు ఉన్నాయి, చాలా బాగా వచ్చాయి అనమాట. గేట్ పక్కకే ఉందన్నమాట ఈ చెట్టు. చాలా బాగున్నాయి. నేను చూపిస్తాను చూడండి ఎన్ని ఉన్నాయో. రోజు ఇలాగే వస్తున్నాయంట. ఎవరెవరో కోసుకొని అయితే అందిన వాళ్ళు కోసుకొని అయితే వెళ్తున్నారనమాట. ఇంటి పక్కనే అండి ఇది. అండ్ ఆపోజిట్లో కూడా ఇంకొక చెట్టు ఉందన్నమాట. దానికి కూడా చాలానే వస్తున్నాయి. చెప్పలేసుకున్నావా? అండ్ ఇవి బయట షాప్స్లో అయితే చాలా ఎక్స్పెన్సివ్ కదండి. ఇక్కడైతే భలేగా మంచిగా చెట్టు పక్కకే ఉందన్నమాట. మంచిగా ఇలా కోసుకొని అయితే తినేయచ్చు. నేనైతే అలాగే తినేసాను. చూడండి ఎన్ని వచ్చాయో మల్బరీస్.
చైతన్య గోడెక్కి మరీ కోస్తున్నాడండి. నేనైతే జూమ్ చేశాను, అక్కడ ఉన్నాయన్నమాట. ఆ కొమ్మకి చాలానే ఉన్నాయి. ఇంకా అవైతే చైతన్య కోసాడు. అండ్ నాకు అందిన వరకు నేను కోసాను. అండ్ మా కజిన్ కూడా కోసిందండి, శైలు. ఇంకా మొత్తం అయితే కొన్ని అయ్యాయి. నాకైతే భలే అనిపించింది అనమాట. అసలు ఇవి టేస్టీగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇంకా నేనైతే తింటూనే ఉన్నాను. బాగున్నాయి. చెప్పు, నెంబర్ చెప్పు. స్ట్రాంగ్ లేదు దిగ మరి కిందకి. ఇంకా హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే డియర్ మామ. కొంచెం దీన్ని టేస్ట్ చేయి. పెట్టి ఇవాళ మదర్స్ డే పెట్టి హ్యాపీ మదర్స్ డే కూడా. క్లాప్స్ 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 క్లాప్స్. నవనీత కట్ చేయి. ఎందుకంటే కాళ్ళు కట్ చేయరా? ఆయన పప్పులు కూడా తిన్నాడు. ఐస్ క్రీమ్ లో కేక్ లో నేచురల్ గా తింటూ ఐస్ క్రీమ్ లో మధ్యలో పెట్టొచ్చు. వాడు పెడుతుంది అంత ప్రపంచం పెట్టినట్ల. ఎగ్లెసా ఎగ్లెసే చేస్తున్నారు ఇప్పుడు ఆయన. కొంచెం కొంచెం తినిపించిన నీకు కట్ చేసి పెట్టండి మీరు కూడా. చింటూరా ఇంకా ఇదండి బర్త్డే వీడియో. అయితే మార్నింగ్ అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంటి నుండి గుడికి వెళ్ళాము, తర్వాత నానమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. అండ్ అక్కడ నుండి రెస్టారెంట్కి వెళ్ళాము, బర్త్డే పార్టీ సెలబ్రేట్ చేసుకున్నాము. ఈవినింగ్ అయితే మల్బరీస్ కోసాము. అండ్ ఆ తర్వాత అయితే తాతయ్య బర్త్డే చేసామన్నమాట, మా మామయ్యది. ఆ తర్వాత అయితే డిన్నర్ కూడా చేసుకున్నాము, అయిపోయింది. ఇంకా బర్త్డే పిక్చర్స్ అయితే కొన్ని యాడ్ చేశానండి ఫ్యామిలీ మెంబర్స్వి. ఈ విధంగా అయితే అందరు బ్లెస్సింగ్స్ నా బిడ్డకైతే వచ్చాయండి. చాలా బాగా జరిగింది బర్త్డే. చాలా సింపుల్గా జరిగినా కూడా చాలా మంచిగా అందరూ హార్ట్ఫుల్గా అయితే వాడికి బ్లెస్సింగ్స్ ఇచ్చారు. అందరి కాళ్ళు పట్టించాను అనమాట. అత్తయ్య వాళ్ళకి కూడా మొక్కిచ్చానండి ఈవినింగ్ టైమ్. అండ్ వాడు హ్యాపీ, ఫుల్ మేము కూడా హ్యాపీ. అండ్ వాడు అనుకున్నవన్నీ జరగాలి, వాడు హ్యాపీగా హెల్తీగా వెల్తీగా ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. అండ్ అందరూ కూడా వాడికి విష్ చేయండి, వాడు అనుకున్నవన్నీ జరగాలి అనేసి. ఇదండి మా ఫ్యామిలీ వ్లాగ్ అనమాట, అండ్ బర్త్డే వ్లాగ్ కూడా అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఇచ్చే చిన్ని లైక్ తోటే వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.